హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. మనము వాక్యోపదేశంలోనికి వెళ్ళక ముందరగా ఒక ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మేమందరం ఇలాగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన మరి ఒక అవకాశంని బట్టి మీకు వందనాలు తండ్రి. దేవ, మీరు మా జీవితాల్లో జరిగించిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవ, మేము ఈరోజు కూడుకొని మీ నుండి వినుచుండగా మీరేం చెప్పాలనుకుంటున్నారో మేము కరెక్ట్గా వినుటకు, మేము కరెక్ట్గా మా జీవితాల్లో వాటిని ఆచరణలో పెట్టుటకు, మీ యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకొని మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ మిమ్మల్ని నమ్ముతూ మీపైనే ఆనుకుంటూ అలాగే మా భవిష్యత్తు తరాలంతా కూడా అలాగే జీవించుటకు సహాయం చేయండి. ఈ వాక్యోపదేశము, ఈ కూడిక ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా ముందుకు కొనసాగించండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఈరోజు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాము అంటే, సృష్టికర్త అయిన యేసు ప్రభువారు ఆయన సిలువ పైన మనందరి కొరకై మరణించారు. మనకందరికీ తెలుసు. ఆయన మన కొరకై ఈ భూమి పైన పుట్టారు. మన పాపాల కొరకు, మన వ్యసనాలన్నిటి కొరకు, మన దోషములన్నిటి కొరకు, మన పాపములన్నిటి కొరకు, మన తప్పులన్నిటి కొరకు, ఇలాగేంటి మనకు వ్యతిరేకంగా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి కొరకు ఆయన సిలువ పైన మరణించారు. 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఎవరెవరమైతే ఇది ఒప్పుకుంటామో, ఎవరెవరమైతే యేసు ప్రభు వారిని మన హృదయపూర్తిగా సృష్టికర్తగా, రక్షకునిగా అంగీకరిస్తారో, అంటే ఆయనే మార్గము, సత్యము, జీవము, నేను ఆయన ద్వారానే పరలోకానికి వెళ్తాను, అంటే ఆయన ద్వారానే నేను తండ్రి వద్దకు వెళ్తాను అని ఎవరైతే హృదయపూర్తిగా నమ్ముతారో, హృదయపూర్తిగా యేసు ప్రభు వారిని విశ్వసిస్తారో వారికి అందరికీ కూడా రక్షణ అనేది కలుగుతుంది. మనకు ఇలాగ సువార్త బేస్ అనేది మనలో చాలా మందికి కూడా తెలుసు అనమాట. అయితే ఈరోజు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నాము అంటే, అసలు యేసుప్రభు వారు సిలువ పైన మనకు మరణించినప్పుడు ఆయన ఎలాగ ప్రాయశ్చిత్తం జరిగించారు, ఎలాగ ప్రతి ఒక్క దాని కొరకు ప్రాయశ్చిత్తం జరిగించారు అనే వాటికి ఎగ్జాంపుల్స్గా కొన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే ఆయన ఎంత గొప్పగా ప్రతి ఒక్క చిన్న వాటి కొరకు కూడా ఆయన ఎలాగ ప్రాయశ్చిత్తం చేశారు అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. మనం దానికి పాత నిబంధన, కొత్త నిబంధన అటు ఇటు మనం వెళ్తుంటాము. శాపం ఎలాగ ఉన్నింది, అలాగే ఆ శాపాన్ని ఎలాగ యేసుప్రభు వారు తీసివేశారు అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటగా మనము ఆదికాండము 2వ అధ్యాయం మనము 21 నుండి 23 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడైన యెహోవా వారు ఆదామును సృష్టించారు. అయితే ఇక్కడేంటి మనుషునికి సాటి అయిన సహాయం కొరకు ఇక్కడ ఏంటంటే ఆయన హవ్వను కూడా సృష్టించారనమాట. హవ్వని ఎలాగ సృష్టించారనేది ఈ 3 వచనాల్లో మనం చూసామన్నమాట. ఎలాగంటే ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక ఎముక తీసి ఆ ఎముకతో దేవుడైన యెహోవా వారు హవ్వను సృష్టించారనమాట. అంటే ఏమంటారు, ఆదాముకు సాటి అయిన సహాయం కొరకు ఒక ఆడమని సృష్టించి ఇక్కడ హవ్వ అని పేరు పెట్టాడు అనమాట ఆదాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ తర్వాత అధ్యాయంలో మనకు తెలుస్తుంది అనమాట. హవ్వ ఎలాగ సాతాను చెప్పిన మాట విని, అంటే ఏమంటారు, పాము రూపంలో ఉన్న సాతాను యొక్క మాట విని ఎలాగ దేవుడు వద్దన్న పండుని ఎలాగ తిని ఎలాగ వారిద్దరూ శాపగ్రస్తులయ్యారు, ఆ తర్వాత వారిని బట్టి మానవాళ్ళు ఎలాగ శాపగ్రస్తమైంది అనేది మనకు తెలుసు. అండ్ అఫ్ కోర్స్ అది కూడా మనం స్టెప్ బై స్టెప్ చూసుకుందాము. ఇక్కడ ప్రక్కటెముక వల్ల ఒక రకంగా మనకు ప్రాబ్లం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఆదాం కూడా ఇక్కడ తప్పు చేశాడు. అయితే మొదటగా ఆదాం కంటే ముందర హవ్వ తప్పు చేసింది కాబట్టి ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్లయితే ఒక రకంగా ఆదాము ప్రక్కటెముక వల్ల ఇక్కడ ఆజ్ఞాతి క్రమం అనేది జరిగింది. ఒక వే ఆఫ్ తప్పు కారణానికి ఒక వే అనుకోవచ్చు అనమాట. ఎలాగ ఆయన ప్రాయశ్చిత్తం చేశారంటే, మనము
యోహాను సువార్త 19వ అధ్యాయం 33 నుండి 35 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. సో ఇక్కడ ఈ వచనాలన్నీ చూస్తే ఏంటి, యాక్చువల్గా మనకు తెలుసు సిలువ పైన యేసుప్రభు వారు ఎందుకు మరణం పొందారు అండ్ ఎలాగ ఆయన ప్రతి ఒక్క దశలో హింసింపబడ్డారు అనేది మనకు తెలుసు. సో అందులో ఒక భాగంగా ఇక్కడ ఏంటి, ఒక సైనికుడు వచ్చి ఇక్కడ ఏంటి ఆయనకు ప్రక్కటెంక దగ్గర ఏమంటారు ఈటెతో పొడుస్తాడనమాట. సో ఈటెతో పొడిచినప్పుడు రక్తంను నీళ్లును కారాయి అండ్ ఇక్కడ ఏంటి అతను కూడా మారాడు అండ్ సాక్ష్యం ఇచ్చాడనమాట. సో ఆయన చెప్తున్నది సత్యమే అని. సో ఇక్కడ ఏంటి ఒక రకంగా చూసుకున్నట్లయితే మనం ఆదికాండంలో చూసుకున్నట్లయితే ఏంటి ప్రక్కటెంక వల్ల సమస్య అనేది ఆరంభమైంది. సో అంటే ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా మనం అనుకోకున్నా ఇక్కడ ఏంటి ఒకలాగా స్టార్ట్ అయిందనమాట. సో అఫ్ కోర్స్ ఇద్దరు తప్పు చేశారు, అయితే మొదట హవ్వ తప్పు చేసింది. సో అయితే ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు ఏమంటారు ఆ ప్రక్కటెంక కొరకు కూడా ఇక్కడ ఏంటి శిక్షను అనుభవించారు అండ్ మన కొరకే ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. అండ్ ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఇంకొన్ని కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఆదికాండంలోనే 3వ అధ్యాయం 6వ వచనం కనుక చదువుకున్నట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. సో ఇక్కడ ఈ వచనం చూసుకున్నట్లయితే ఏంటి, సో మనం మొదటి నుంచి డిస్కస్ చేసుకుంటున్న విధంగా హవ్వ ఏంటి పాము మాటలు అంటే సాతాను మాటలు విని నమ్మి అంటే ఇక్కడ ఏంటి దేవుడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు, మనం దేవతలు అవ్వకుండా ఆపుతున్నాడు అనే విధంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటంటే చేత్తో పండు తీసుకొని తినిందనమాట. సో చేత్తో పండు తీసుకొని తిని అలాగే తను తినడం కాకుండా ఆదాంకు కూడా ఇస్తుంది. ఆదాం కూడా వెంటనే ఒప్పుకొని తింటాడనమాట. సో ఆదాం కూడా ఇక్కడ ఏంటి చెప్పట్లేదు, అరే మనకు దేవుడైన యెహోవా క్లియర్గా చెప్పారు కదా ఈ చెట్టులో ఉండే పండు తినకూడదు అని చెప్పారు కదా, మరి ఎందుకు నువ్వు నాకు ఈ పండు ఇస్తున్నావు, నువ్వెందుకు తిన్నావు అని అడగకుండా ఇక్కడ ఏంటి ఆదాం కూడా ఇక్కడ క్లియర్గా తిన్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటి బేసికల్లీ వారిద్దరి ఇంటెన్షన్ కూడా ఇక్కడ ఏంటంటే మనం దేవతలు అవ్వకుండా దేవుడైన యెహోవా ఆపుతున్నారు, సో మనం దేవుళ్ళం కాకుండా ఆయన ఆపుతున్నాడు అనే ఉద్దేశంతో సాతాన్ మాటలు విని నమ్ముతారు. సో చేతులతో వారు తీసుకొని తింటారనమాట. సో ఇక్కడ మనకు యేసుప్రభు వారు ఎలాగ ప్రాయశ్చిత్తం చేశారు అనే దానికి మనము ఇదే ప్యారలల్ కనుక మనము యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి ఈ వచనాల ద్వారా ఈ కాన్వర్సేషన్ ద్వారా మనకేమర్థమవుతుంది, యేసుప్రభు వారి చేతులకు మేకులతో కొట్టారు అనేది ఈ సిలువ పైన మేకులతో కొట్టారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకనే ఇక్కడ ఏంటి ఆయన శిష్యుడైనటువంటి తోమా కూడా ఇక్కడ ఏంటి ఆయన చేతుల్లో గాయాలు చూస్తే కానీ ఆయన పక్క ఇందాక మనం ఫస్ట్లో తెలుసుకున్న విధంగా ఆయన ప్రక్కలో ఆయన గాయం చూచి నా వేలు పెట్టి పరీక్షిస్తే కానీ నేను నమ్మను అని ఇక్కడ ఆయన శిష్యుడైన యేసుప్రభు వారి శిష్యుడైన తోమా చెప్తున్నారనమాట. అండ్ యేసుప్రభు వారు వచ్చి అది చూపించారనమాట. సో ఆయనకు సో అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి హవ్వ ఆదాము ఎలాగైతే చేత్తో పండు తీసుకొని తిన్నారో వారి చేతులతో ఎలాగైతే పండ్లు తిన్నారో ఆ చేతులకు యేసుప్రభు వారు మేకులు కొట్టించుకొని ప్రాయశ్చిత్తం చేశారు. సో అండ్ అలాగే మనం ఇంకొకటి 2 కూడా చూసుకున్నట్లయితే ఇలాంటివే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకున్నట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి ఇది యాక్చువల్గా దేవుడైన యెహోవా వారు సర్పంతో చెప్తున్నాడు అనమాట. సో సర్పం ఇక్కడ ఏంటి సాతాను సర్పాన్ని వాడుకొని ఇక్కడ హవ్వను ఆదామును మోసం చేసింది కాబట్టి ఇక్కడ సర్పాన్ని కూడా ఆయన శపించి ఇక్కడ ఏంటి నువ్వు భూమిపైననే పాకుతూ ఉంటావు, నువ్వు మంటినే తింటూ ఉంటావు అని చెప్పి అండ్ ఇక్కడ ఇలాగేంటి నీకును స్త్రీ సంతానానికి నేను వైరం కలుగజేస్తాను, సో వారు నిన్ను తలపైన కొడతారు, నీవు దాన్ని మడిమె పైన కొడతావు అని ఇక్కడ దేవుడైన యెహోవా వారు అక్కడ శాపాన్ని ఇచ్చారనమాట. సో యాక్చువల్గా
చూసుకున్నట్లయితే ఓకే, మనకు బిబ్లికల్గా ఎగ్జాక్ట్గా ప్రూఫ్స్ అన్ని చోట్ల లేకున్నా అయితే మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఒక వచనంలో ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఇంగ్లీష్లో ఒక వర్షన్లో ఉంటుందన్నమాట. ఏంటంటే హీ హ్యాస్ బీన్ నెయిల్డ్ ఆన్ ద క్రాస్ అని ఉంటుందన్నమాట. సో అంటే చేతులకు కాళ్ళకు కూడా మేకులు కొట్టారు అనే విధంగా ఉంటుంది. అయితే మనకు తెలుగులో ఎక్కడ కాళ్ళకు కొట్టినట్టుగా కనిపించదు, బట్ ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో మనకు తెలుస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు కాళ్ళకు కూడా మేకులు కొట్టించుకొని ఇక్కడ ఏంటి అంటే మెడిమలకి ఇక్కడ ఎలాగైతే శాపం, ఒకలాంటి శాపం ఏదైతే ఉందో అది కూడా ఆయన తీసివేశారు. సో అండ్ మనం ఇంకా 16వ వచనం నుండి కూడా కంటిన్యూ చేసుకున్నట్లయితే, సో ఇదే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం 16 నుండి కంటిన్యూ చేసుకున్నట్లయితే, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడలే నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ఆదాము హవ్వ ఇద్దరు ఆజ్ఞాతిక్రమం చేసి ఆయన తినవద్దని అన్నది తిన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి వారు ఒక రకంగా శప్పింపబడ్డారు. సో స్త్రీ కూడా బిడ్డను కనేటప్పుడు వేదన అనేది చాలా ఎక్కువగా మల్టిప్లై అయిపోయింది. సో మనలో చాలా మందికి తెలుసు, సో దాదాపుగా అందరికీ తెలుసు. సో స్త్రీలు ఎలాగా బిడ్డలను కనేటప్పుడు ఎంత పెయిన్ అనేది అనుభవిస్తారు అనేది మనకు తెలుసు అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఏంటి పురుషునికి కూడా ఆయన ప్రయాస అనేది పెంచారనమాట. సో ఆయన ఫస్ట్ సృష్టించినప్పుడు ఇక్కడ ఏంటంటే స్త్రీ ఏమంటారు పురుషుడు కానీ స్త్రీ కానీ ఇక్కడ ఏంటంటే ఏమంటారు ఆదాము అక్కడ ఎక్కువగా పని చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ యేసుప్రభు వారు చెట్లు అనేవి పెట్టారు, ఫలాలు పండ్లు ప్రతి ఒక్కటి ఆయన పెట్టారు, జస్ట్ వారు అది తెంచుకొని తినడం ఒక్కటే ఉండిందనమాట. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏంటి ఇప్పుడు ఆదాము ఇక్కడ స్వయంగా అతనే కష్టపడాలి, అండ్ ఇక్కడ ఏంటి భూమిని కూడా ఆయన శపించాడు. సో అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలనే మొలిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి వారు ఏదైనా ఫలం తినాలంటే అది చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో అయితే ఇక్కడ ఏంటి యేసుప్రభు వారు సిలువ పైన ఇక్కడ ఏంటి సిలువకు వెళ్లే ముందర ఆ ప్రాసెస్ లో ఇక్కడ ఏంటి ఆయన దీన్ని కూడా భరించారనమాట. సో మనం గనుక మత్తయి సువార్త 27వ అధ్యాయం 28-29 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. సో ఇక్కడ ఈ వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటి ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని వారు పెట్టి హింసించారనమాట ఆయనను. అంటే ఇక్కడ ఏంటి ఆయన దానికి కూడా ప్రాయశ్చిత్తం చేశారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మనం భూమిలో ఏదైనా విత్తితే ఇక్కడ ఏంటంటే మనకు 100% పంట రావాలి అంటే మనకందరికీ కూడా, సో ఎస్పెషల్లీ యేసుప్రభు వారిని నమ్ముకున్న మనకందరికీ కూడా ఇక్కడ ఏంటి ఆహార విషయంలో ఎటువంటి కొదువ ఉండకూడదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఆయన ప్రతి ఒక్క విషయంలో ఎలాగ ప్రాయశ్చిత్తం చేశారు అనే వాటిపైన ఈరోజు మనం ధ్యానించుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటి ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. సో అలాగా మనం చూసుకున్నట్లయితే ఏంటి ఆయన అనేక హింసలు పొందారు. అంటే సిల్వకు వెళ్లే ముందరగా సిల్వ పైన ఉన్నప్పుడు కానీ సో ఇలాగ ఆయన రకరకాలుగా హింసింపబడ్డారు. సో ఇక్కడ ఏంటి ప్రతి ఒక్క దానికి ఒక ఏమంటారు ఇంపార్టెన్స్ అనేది ఉంది, ప్రతి ఒక్క దానికి ఒక అర్థం అనేది ఉంది. సో యేసుప్రభు వారు ఊరికే ఏదో ర్యాండమ్ గా ప్రతి ఒక్కటి చేయలేదు, కానీ ప్రతి ఒక్క దానికి క్లియర్ గా ఒక అర్థం ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక పర్పస్ అనేది ఉంది. కాబట్టి యేసుప్రభు వారిని మనం నమ్ముకుంటున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఏదో ఆషామాషి విషయం ఏదో ర్యాండమ్ గా అన్ని అయిపోతాయని కాదు, కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయనకు మన పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. సో ఆయన ఎలాగో మన అందరి కొరకే సిలువ పైన మరణించారు. సో ప్రతి ఒక్కటి, సో మన రోగాలు కావచ్చు, మన వ్యాధులు కావచ్చు, మన వ్యసనాలు కావచ్చు, మన దరిద్రం కావచ్చు, లేకుంటే మనం బాధింపబడుతున్నది ఏదైనా కావచ్చు, ఆయన ప్రతి ఒక్కటి కూడా సిలువ పైన ఆయన అనుభవించారు. సో ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయన బలియాగాన్ని మనం నమ్ముకున్నట్లయితే, ఆయన పునరుత్థానాన్ని మనం నమ్మినట్లయితే ఇక్కడ ఏంటంటే ఆయన శక్తిని మనం కలిగి ఉంటాము. సో ఆయన ఆల్రెడీ భరించేశారు కాబట్టి మనం స్పెషల్గా ఏది భరించనవసరం లేదు. అందుకే ఇక్కడ ఏంటి మనం ఏవేవైతే భరిస్తున్నామో, సో ఏ నొప్పి కానీ, ఏ బాధ కానీ, ఏ వ్యాధి కానీ, ఏ వేదన కానీ, ఏ ఇబ్బంది కానీ మనం ఏదైతే భరిస్తున్నామో మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, దేవా వీటి నుండి నాకు విడుదలనివ్వండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ సిలువ పైన మరణించారు, నా కొరకై ప్రతి
ప్రతి ఒక్కటి భరించారు. సో నా కొరకే సిలువ పైన రక్తం కార్చారు అండ్ నన్ను మీ రక్తంతో కడిగారు. సో నేను మీ వారసుడను, మీ వారసురాలను, మేమందరం మీ పిల్లలము. సో అలాగే ఇక్కడ ఏంటి, మన ర్యాంకును మనం గుర్తు చేసుకొని, మన పిలుపును మనం గుర్తు చేసుకొని ఇక్కడ ఏంటి దానికి తగ్గట్టుగా జీవించే విధంగా మనం ప్రయత్నించాలి. అండ్ ఏదైనా అటు ఇటు లోటుపాట్లు ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా దాన్ని గుర్తించే విధంగా మనం దేవునికి ప్రార్థన చేసి అది గుర్తించి మనం ఖచ్చితంగా వాటి నుండి విడుదల పొందాలి. సో ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఒక 4-5 ఉదాహరణలు మనం చూసాము. ఎలాగ మనం మొదట్లో ఆది కాండంలో అండ్ ఇక్కడ కొత్త నిబంధనలో ఆయన శిలువ బలియాగం దగ్గర ఎలాగ మనం చూసామన్నమాట. సో ఎలాగ ఒక శాపం అనేది ఆరంభమైంది అండ్ అదే విధంగా యేసుప్రభు వారు ఎండ్ చేశారు. సో వారు చేతులతో పండ్లు తీసుకున్నట్లు ఇక్కడ ఏంటి, యేసుప్రభు వారు చేతుల పైన మేకులు కొట్టించుకున్నారు. సో ఇక్కడ ఏంటి, ఆయన భూమిని వారిని బట్టి భూమిని శపించారు. సో అదే విధంగా ఇక్కడ ఏంటి, ఆయన ముండ్ల కిరీటాన్ని ఆయన తలపైన పెట్టించుకొని హింస అనేది పొందారు. సో అలాగా మనం ప్రతి ఒక్కటి ఈరోజు చూసాము. సో ఏది ర్యాండమ్ కాదు, ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క శాపాన్ని కూడా ఆయన ఆల్రెడీ భరించేశారు. సో అది గుర్తించడానికే యేసుప్రభు వారు ఈరోజు మనకు ఈ వర్తమానాన్ని తెలియజేశారు. కాబట్టి ఇది మనం గుర్తుంచుకొని ప్రతి ఒక్క చిన్న శాపం కూడా, చిన్న బాధ అయినా సరే, మన శరీరంలో చిన్న నొప్పి అయినా సరే మనం ఏది భరించాల్సిన అవసరం లేదు. సో యేసుప్రభు వారు ఆల్రెడీ అన్ని భరించేశారు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే మనం దాన్ని పొందుకోవడమే, ఆయనకు ప్రార్థన చేసి మనం పొందుకోవడమే, ఆయన పైన విశ్వాసం ఉంచి వాటిని మనం పొందుకోవడమే. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మా కొరకే సిలువ పైన ప్రతి ఒక్కటి కూడా భరించారు. సో ఆదాము హవ్వ ఎలాగైతే వారి చేతులతో పండ్లు తీసుకున్నందుకు మీరు చేతులకు మేకులు కొట్టించుకున్నారు, ఎలాగైతే సర్పము మెడమ పైన దాడి చేస్తుంది అన్నప్పుడు మీరు కాళ్ళకు కూడా మేకులు కొట్టించుకున్నారు. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఆదాము ప్రక్కటెముక ద్వారా మొదట సమస్య ఆరంభమైనప్పుడు మీరు ప్రక్కటెముకలో మీరు పొడిపించుకొని రక్తము నీళ్లు చిందించి మీరు ప్రాయశ్చిత్తం చేశారు యేసయ్య. అలాగా ప్రతి ఒక్క విషయంలో మీరు ప్రతి ఒక్క చిన్న శాపాన్ని, పెద్ద శాపాన్ని, ప్రతి ఒక్క దాని విషయంలో మీరు ప్రాయశ్చిత్తం చేశారు అనే దాన్ని మాకు అర్థం చేయడం కోసము ఈరోజు మాకు ఈ వర్తమానాన్ని ఇచ్చారు. వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్య. కాబట్టి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే ఏముందిలే మామూలే అనే విధంగా కాకుండా, చిన్న శాపం కూడా మేము ఉండకుండా, చిన్న శాపం కింద కూడా ఉండకుండా, చిన్న నొప్పి, చిన్న బాధ కూడా భరించకుండా మేము ప్రతి ఒక్క దాని విషయంలో మేము మీ నుండి విడుదల పొందుకొనుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి విడుదల అనేది దయచేయండి. వారు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా, ఎలాంటి వ్యాధి కానీ రోగం కానీ అనుభవిస్తున్నా, లేకుంటే అప్పులు కానీ, తాకట్లు కానీ, ఈఎంఐస్ అని, లోన్స్ అని వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, లేకుంటే ఉద్యోగ సమస్యలు ఉన్నా, బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకుంటే వివాహంలో సమస్యలు ఉన్నా, లేకుంటే పిల్లలు ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నా, లేకుంటే పిల్లలు పుట్టకున్నా, లేకుంటే ఇంకా ఎలాంటి సమస్య అయినా, డిప్రెషన్లో ఉన్నా, ఇలాగ ప్రతి ఒక్క సమస్య నుండి వారికి విడుదల దయచేయండి. అందరికీ కూడా మీ ఆరోగ్యము, దీర్ఘాయుషు, ఐశ్వర్యము, క్షేమము, ఘనత, మహిమ, ప్రభావము, స్తోత్రము, కీర్తి, ఆనందము, సంతోషము, శాంతి, సమాధానము దయచేయండి. మీలో ఉన్నందుకు ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మేమందరము పొందుకొనుటకు, ఎందుకంటే మీరు ప్రతి ఒక్క దాని కొరకు, మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క శాపము కొరకు మీరు ఆల్రెడీ ప్రాయశ్చిత్తం జరిగించారు కాబట్టి, రక్తం చిందించి ప్రాయశ్చిత్తం జరిగించారు కాబట్టి, అలాగే మీరు 3వ రోజున మృత్యుంజయుడే తిరిగి లేచారు కాబట్టి ప్రతి ఒక్క దానిపైన మాకు విజయం ఉంటుంది అని ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అలాగే మేమందరం కూడా మీ నుండి ప్రతి ఒక్క విషయంలో మేము విజయాన్ని పొందుకొని మీ నామానికి మేము గొప్ప ఘనత కలిగించటకు, గొప్ప మహిమ కలిగించటకు, మీ కొరకే గొప్ప సాక్షులుగా నిలబడినట్లు, అందరికీ, అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా నిలబడుటకు, అలాగే మా తరాలంతా కూడా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకొని గొప్ప సాక్షులుగా అందరికీ అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా నిలబడుటకు మీ కొరకై గొప్ప సాక్షులుగా నిల్చున్నట్లు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.